నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ పై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇవాళ ఫస్ట్ చూసుకుంటే మాత్రమే అమెజ్ఫిట్ నుంచి అనమాట. సో అమెజ్ఫిట్ వాళ్ళైతే డీల్స్ అనౌన్స్ చేసిరు. సో ఇక్కడ అమెజాన్ వాళ్ళ ప్రైమ్ డే సేల్ ఉంది కదా, ఆ రోజు మాత్రము కొత్త హీలియా అనుకోవచ్చు బై ప్రొనౌన్సియేషన్లో కొంచెం ఇంటికి ముంగడు కావచ్చు, కానీ దాన్ని రింగ్ని అయితే లాంచ్ చేస్తారని చెప్తాడు. సో ఈ ఈవెంట్లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ వీళ్ళు అమెజ్ఫిట్ వాళ్ళే కొంచెం ఎక్కువనే ఉంటుంది, మంచి ఏమంటారు స్పెసిఫికేషన్స్ అవన్నీతో పాటు వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నామని ఒక అప్డేట్ అయితే చేసి అన్నమాట బై. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బై నోకియా వాళ్ళు హెచ్ఎండి ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అన్నారు కదా, వీళ్ళది ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి జూలై 25th రోజున హెచ్ఎండి వాళ్ళే మనకి లాస్ట్ టైం ఐ థింక్ ఐపీఎల్లోనే మనకి అనౌన్స్మెంట్ చేసారు కదా, ఆరో అనే సంథింగ్ నేమ్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేసారు కదా, అవి జూలై 25th లాంచ్ అయ్యే అవకాశం ఉంది ఇండియాలోని ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది మాత్రం చాలామంది కళ్ళే తెలిసింది ఏంటంటే PCX2 అయితే PS2 ఎమ్యులేటర్ ఉంది. సో ఎమ్యులేటర్ అంటే మీకు అందరూ తెలిసిందే కదా, ప్లేస్టేషన్ 2కి సంబంధించిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు పీసీలా ఆడుకోవడానికి అనమాట. సో ఈ ఎమ్యులేటర్కి చాలా మంచి అప్డేట్ వచ్చింది అనుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు 2.0 వర్జన్ అయితే తీసుకొచ్చిరన్నమాట. పెద్ద బగ్ ఫిక్సెస్, UI ఇంప్రూవ్మెంట్ అండ్ ప్లగ్గింగ్ డిస్కనెక్షన్స్ అవన్నీ ఎర్రర్స్ వచ్చినాయి కదా, సో వీటిని కరెక్ట్ చేసేసి సాల్వ్ చేసేసారు బై. సో ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు బెటర్ కస్టమైజేషన్తో పాటు కూడా వచ్చింది బై. మీరైతే ఇక్కడ దీనైతే ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఏమైనా బగ్స్ ఎర్రర్స్ వచ్చిన వాళ్ళకి ఇది ఒక మంచి అప్డేట్ అనుకోవచ్చు. తర్వాత బై నెక్స్ట్ చూసుకుంటే ఓపెన్ షాట్ నుంచి అనమాట. సో ఓపెన్ షాట్ వీడియో ఎడిటర్ అని మీకు అందరూ తెలిసిందే. ఈ ఓపెన్ షాట్ వీడియో ఎడిటర్లో లాస్ట్ టైం అప్డేట్ చేసినాం కదా ఓపెన్ షాట్ 3.2.0 అని, ఇక్కడ కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చిరన్నమాట. సో లాస్ట్ టైం కొన్ని ఫిక్సెస్ అయితే బయటపడ్డాయి అంటారు. సో ఇది 3.2.1 అనమాట. స్లైడ్లీ కొంచెం స్టేబుల్ వర్జన్ అయితే తీసుకొచ్చారు, ఇంకొంచెం స్మూత్ స్టార్టప్స్ అనమాట. విండోస్లో ఏంటంటే ఫ్రీజ్ అయిపోతుంది అంటారు, అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ థీమ్ కలర్ ఇష్యూ ఏదో వచ్చిందంట. సో స్ప్లిట్ క్లిప్స్ డైలాగ్స్ అక్కడ కూడా కొంచెం ఎర్రర్స్ వచ్చినాయి, వీటి కూడా చేంజ్ చేసినాము, థీమ్ మేనేజర్ని కొంచెం ఇంప్రూవ్ చేసిరు అనేసి అయితే ఈ అప్డేట్లో తీసుకొచ్చారు బై. సో లాస్ట్ టైం తీసుకొచ్చిన దాంట్లో కొంచెం ఎర్రర్స్ రావడం వల్ల వాళ్ళు ఇంకొంచెం ఆప్టిమైజ్ చేసి కొంచెం ట్వీక్ చేసేసి ఎర్రర్స్ సాల్వ్ చేసారు అన్నమాట. అంత ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళది Ryzen 9 9950X ప్రాసెసర్ ఏదైతుందో 253 watts పవర్ పవర్ అయితే తీసుకుంటుంది, కానీ అదే పవర్తోన ఇంటెల్ వాళ్ళది 14900K ప్రాసెసర్ ఉంది కదా, దాన్ని మాత్రం పర్ఫార్మెన్స్లో మాత్రం చుట్టూ ఓడించింది. దగ్గర ఐ థింక్ 35% ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో సేమ్ పవరు కొంచెం ఎక్కువ బెటర్ పర్ఫార్మెన్స్తో పాటు తీసుకొచ్చింది అనేసి అయితే మన వాళ్ళు అంటారు. సో ఇది ఒక మంచి బడ్జెట్ వచ్చింది అనేసి అయితే అనుకోవచ్చు బై. అదే నెక్స్ట్ చూసుకుని ఇది కొంచెం రూమర్డ్ న్యూస్ అనుకోవచ్చు బై. సీసానిక్ వాళ్ళు అయితే లిస్ట్ చేసిరు అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే ఎన్విడియా వాళ్ళది RTX 5090 గ్రాఫిక్ అవుతుందో 500 watts పవర్ కన్సంప్షన్ తీసుకుంటుంది. దాని తర్వాత 5080 కూడా అంతే 350 watts పవర్ కన్సంప్షన్ తీసుకుంటుంది. 16 pin పవర్ కనెక్టర్ కావాలా అన్ని RTX 50 మోడల్స్ కనెక్ట్ అయితే ఒక లీక్డ్ రూమర్ కింద అప్డేట్ అయితే వచ్చింది బై. సో ఇక్కడ ఇంకోటి ఉంది, దీంట్లో 5050 కూడా ఉంది, 100 wattsది 16 pin పవర్ కనెక్టర్. సో మోస్ట్లీ 50 series గ్రాఫిక్ కార్డులు అన్నీ కూడా 16 pin పవర్ కనెక్టర్ కంపల్సరీ అయిపోయింది. ఇంతకుముందుకి 8 pin కనెక్టర్ అనేటోళ్ళు ఇప్పుడు 16 pin పవర్ కనెక్టర్ కంపల్సరీ అనేసి అయితే అంటారు. సో చూద్దాము, నేనైతే ఇది రూమర్డ్ కిందనే న్యూస్ కాబట్టి ఎక్కువ ఇన్ డెప్త్గా అయితే వెళ్తలేను బై. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో ఒక మంచి గేమ్ ఉంది, టూమ్ రేడర్. ఏదైతే 2013లో వచ్చిందో దగ్గర 11 years అయిపోయింది బై. ఆ గేమ్ స్టిల్ ఇప్పటికీ బాగానే ఉంటుంది. సో ఈ గేమ్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రము 149 రూపీస్ ఉందన్నమాట, అంటే 150 రూపాయలు ఉంది ఈ గేము. ఒకవేళ ఇట్లా మీరు పర్చేజ్ చేసుకోవాలంటే ఈ గేమ్ని పర్చేజ్ చేసుకోవచ్చు బై, ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తుంది. 11 years బ్యాక్ గేమ్ కాబట్టి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు. విండోస్లో అండ్ ఆల్సో మ్యాక్ ఓఎస్లో కూడా ఈ గేమ్ అయితే రన్ అయిపోతుంది, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్లో కూడా రన్ అయిపోతుంది. కానీ ఏంటంటే 30 FPS లాక్ పెట్టుకొని గేమ్ ఆడాల్సి వస్తుంది అనమాట, అంతే ఇంకేం లేదు. అండ్ ఇవి ఇవాళ గేమ్ న్యూస్ అండ్
టెక్నిక్స్ సంబంధించిన అప్డేట్స్ అమ్మడం ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.